టీవీలో కూడా మంచి సినిమా రావట్లేదు. ఇవాళ ఆట పట్టించాలి తిన్న, ఎలాగైనా ఆట పట్టిస్తా. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది కోటి ఆశలు కొత్త దొంగను కాదు నేను. అంటే ఇంట్లో దొంగలు కూడా తిరుగుతారా? దొంగ ఈ టైంలో ఎందుకు వస్తాడు? రోజు వస్తాను కదా, నన్ను గుర్తుపట్టలేవా? నా స్పర్శ కూడా తెలీదా? ఇలా దొంగలా వస్తే ఏం పట్టుకోలేను. కానీ ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి. కానీ ఇవాళ ఎందుకో కొత్త కొత్తగా కనబడుతున్నావు రాణి. నాకు మాత్రం చాలా చెత్తగా కనిపిస్తున్నావు. కళ్ళలో కళ్ళు పెట్టుకోను నేను చూడను. ఇదిగో నాకు ప్రపంచంలో ఎన్ని బాధలున్నా అవన్నీ వదిలేసి కేవలం నిన్ను చూడడానికే వస్తుంటాను. ముట్టుకోకు, నాకు చాలా చిరాగ్గా ఉంది. ఈ టేస్ట్ చూస్తావా? నీకు చాలా చెప్పాలి. దా, ఏమైందంటే మొన్న మనం పార్క్కి వెళ్ళాం కదా. వెళ్ళలేదు, తీసుకెళ్తానని చెప్పారు. అవునా? అలా చెప్ప తీసుకెళ్తాను. నీకు ఏ పార్క్ అంటే ఇష్టం? ఇప్పటికి ఒక 100 సార్లు మీరు చెప్పడం, నేను వినడం కూడా అయింది. ఇంకెందుకు నన్ను అడుగుతారు? అమ్మో, ఇలాంటి అందగతిని వదిలితే మళ్ళీ దొరకదు. రాని చెయ్యి వదలండి, నాకు చాలా చిరాగ్గా ఉంది. బా ఏంటి ఇవాళ అంత సీరియస్గా ఉంటావు? నీకేం కావాలి? అబ్బో, చెప్తే ఏదో పెద్ద తెచ్చిచ్చేసి కొనిచ్చేసి తీసుకెళ్లి తిప్పినట్టు. నీకోసం ఏమైనా చేస్తానని మాట ఇచ్చానా? మాట ఇచ్చానా లేదా? ఇప్పటికి 100 సార్లు ఇచ్చారు. అయినా లాస్ట్ అండ్ ఫైనల్ ప్రామిస్ చేయండి, వింటాను. ప్రామిస్. ఓకే అయితే మరి ఏంటంటే మన పక్కింటి లలిత గారు, నేను చెప్పేది వింటారా? వింటాను. మన పక్కింటి లలిత గారు మొన్న ఒక చీర కొనుక్కున్నారండి. అది నాకు చాలా నచ్చింది. చీరే కదా, కేజీలు అమ్ముతున్నారు మార్కెట్ లో. అదేమి కూరగాయలు కాదండి, చీరలు. చీరలే కదా. కాస్ట్ చెప్పనిస్తారా లేదా? చెప్పు. అదంతా కాదండి, జస్ట్ 17,000. 17,000 జస్ట్ అంతే కదా? జస్ట్ 20,000 అయితే నీకేమైనా ప్రాబ్లమా? అస్సలు లేదండి. 25,000 అయితే నీకేమైనా ప్రాబ్లమా? రేపే వెళ్ళిపోదాం, ఆ చీర కొనేద్దాం. ఆ చీరలో నువ్వు నడిచొస్తుంటే నేను సరదాగా నిన్న అలా దగ్గరికి వచ్చి అంటే ఇవన్నీ ఏంటో కానీ నీకు చీర కొనిసిస్తాను. రండి వెళ్దాం చీరకి. చీరకి రేపు వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ మనం సరదాగా ఉందాం. అది మొన్న నక్లెస్ ఏదో తీసుకుంటానన్నారు, ఆర్డర్ చెప్పానన్నారు, వచ్చిందా లేదా? నక్లెస్ దారిలో ఉంది. వాడు ఇందాక కూడా నాకు ఫోన్ చేసాడే. ఫోన్ చేస్తే నేను అన్నాను ఇంటికి వెళ్ళలేక వద్దులే అంటే చీకటి అయిపోయిందంట. వాడు ఇంటికి వెళ్ళిపోయాడు అంట. ఆడు కూడా రేపే వస్తాడు. అర్థమైందా? సరేలేండి, మీకు చెప్పడం మామూలు అయిపోయింది, నాకు వినడం కూడా మామూలు అయిపోయింది. ఇగో నేను ఇంకా ఆగలేను. మరి నేను ఇంకా ఆగలేను అంతే. ప్లీజ్ ఒక్క నిమిషం. ఎవరు వచ్చినట్టు? ఎవరు వస్తే నాకేంటి? ఎవరు వచ్చినట్టు? సరే నీ లోపలికి వెళ్ళు. బట్టలు తీసుకెళ్ళు. ఎవరొచ్చారు ఏంటో దేవుడా. కూల్. ఏమండి, మీరేంటి అప్పుడే వచ్చారు? రేపు కదా వస్తానని చెప్పారు. రేపు వస్తానని చెప్పాను. సారీ, నేను రేపే వస్తాను. బాయ్. అయ్యో ఊరుకోండి, ఎందుకంత కోపం మీకు? మరి కోపం కాకపోతే ఈ బూట్లు ఎవరివి? అది ఈ బూట్లా? ఏమండి, నన్నే అనుమానిస్తున్నారా? అంటే అనుమానిస్తున్నా అంటే ఈ బూట్లు ఎవరివి? ఇప్పుడు ఈ బూట్లు ఎవరి అనే కదా మీకు కావాలి? చెప్తాను వినండి. అయితే పర్లేదు, నాలాంటి ప్రతివ్రతలకి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సిచ్యువేషన్ డిమాండ్ చేసింది, అందుకే అడుగుతున్నాను. అయినా ఒక్క విషయం అడుగుని చెప్తావా? బొట్టు చెరిగింది, జుట్టు నలిగింది, చీర జారింది. చెప్పు ఎందుకు పని జరిగాయి? అందం ఏమైంది? అయినా మీరు లేనందు నాకెందుకండి? అలా వెళ్ళారో లేదు, నేను ఆ రోజు నుంచే రెడీ అవ్వడం మానేశానండి. మధుర క్షణాలతో అలానే ఉండిపోయాను. అబ్బా, మరి ఈ బూట్లు ఎవరు? అది ఈ బూట్లే కదా. చెప్తానండి, మీరు నన్ను అనుమానించినందుకైనా చెప్తాను.
నాకు ఉదయం రోజు లెగ్గానే ఎవరి కాళ్ళకి దండం పెడతాను? నా కాళ్ళకి కదా. మరి మీరు ఊరు వెళ్ళి ఎన్నాళ్ళు అయింది? సుమారు 1 month దాటింది కదా. మరి నేను రోజు ఎవరి కాళ్ళకి నమస్కరించాలండి? అయితే పక్కింటి కాళ్ళు నమస్కారం చేస్తావా? అన్నేను అన్నానా? అందుకేనండి. ఇప్పుడు నా ఫోటోకి దండం పెట్టచ్చు కదా. మీ ఫోటోకి ఈ ఇంట్లో మీ ఫోటో. మొన్న పక్కింటి పిల్లోడు వచ్చాడు అవునా, వాడు దడుచుకొని జ్వరం వస్తే వాళ్ళ అమ్మలు గొడవ కూడా వచ్చారని మీరే కదా తీసా చెత్తకుండీలో పడేశారు. నా ఫోటో నేనే కదా పక్కన పడేశాను. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఏం చేసి చెప్పు. కంగారు పడకండి, చెప్తున్నాను. మీ మీద బెంగతో నేనే షూ షాప్కి వెళ్ళి మీలాంటి దరిద్రమైన పాదాలు ఇంకెక్కడా ఉండవు కాబట్టి నేను ఒక జత షూ తేవాల్సి వచ్చింది. తెచ్చి దాన్నే పూజిస్తున్నాను. నా సైజు షూస్ తెచ్చుకొని నన్ను గుర్తుగా పెట్టుకొని ఈ నెల రోజుల పాటు పడుకొని లేచి వాటికి నమస్కారం చేస్తున్నావా? పిచ్చి మొఖమా, నువ్వు ఎంత మంచిదానివే. సారీ, నేనే ఇచ్చేసాను. నేను అర్థం చేసుకోలేకపోయాను, సారీ. మీరు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్లేదండి, కానీ కొంచెమైనా అర్థం చేసుకుని ఉంటే ఈ పాటికి సావిత్రి, సక్కుబాయ్, అనసూయ వీళ్ళందరి కేటగిరీలో నేను కూడా ఉండేదాన్నండి. ఇప్పటికేం తక్కువ? నువ్వు ఆ కేటగిరీ, సావిత్రి, సక్కుబాయ్, అనసూయ, తర్వాత నా రాణి. దీనికేం తక్కువ లేదు, అనుమానించాల్సిందంత అనుమానించి. సారీ డార్లింగ్, పద లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మనం మంచి మాట్లాడు. మళ్ళీ ఏమైంది? ఆపవే నీ నాటకాలు, ఆపు. ఒక్కసారి అటు చూడు. ఎటు చూడాలి? ఈ మందు గ్యాసులేంటి, ఆ కింద పడిన సిగరెట్ పేగలేంటి, ఇవన్నీ ఏంటి? ఎవరు తాగారు ఇప్పుడు చెప్పు. మీరు మళ్ళీ అనుమానిస్తున్నారు నన్ను. ఇది ఈ ఆడపిల్లకి జరగకూడదు, కానీ చెప్తాను వినండి. మీరు రోజు రాత్రులు ఏం చేస్తుంటారు? సిగ్గేస్తుంది. మీ ఎదవ మొహానికి సిగ్గేమి సూట్ అవ్వదులే కానీ చెప్పాడవండి. ఊరుకో, రాత్రి ఏం చేస్తాను తెలియదండి. అడిగింది తిన్నగా చెప్పండి. మీరు రోజు రాత్రుళ్ళు భోజనానికి ముందు ఏం చేస్తారు? భోజనానికి ముందా మందు కొడతా కదా. దాని తర్వాత ఏదో కిక్కు కోసం బాల్కనీకి వెళ్ళి 2 దమ్ములు పీకుతా కదండి. మీరు ఊరు వెళ్ళి ఎన్నాళ్ళయింది అంటున్నా. 1 month దాటిందని చెప్తున్నాను కదా. నేను మీ భార్యనండి, మీ ప్రియమైన భార్యని. అవును, మీ అడుగు చాడుల్లోనే మీ పాదాల చెంత బతికేదాన్నండి. మీరు ఊరెళ్ళి 1 month అయింది కదా, మీకు మందు కొట్టడం అలవాటు అనేసి నేనే ఒక షాప్కి వెళ్ళి ఒరే అబ్బాయి ఒక మందు బాటిల్ ఇవ్వరా అన్నాను. వాడు ఇదేదో మందు ఇచ్చాడు. ఒరే అబ్బాయి ఒక సిగరెట్ పీక్ ఇవ్వరా అన్నాను. ఆడేదో డబ్బా ఇచ్చాడు. మరి నేను కొట్టిన బ్రాండ్ కాకన్నా ఇది వట్ట. మీరు ఏ బ్రాండ్ తాగుతారు, ఏ సిగరెట్ కాలుస్తారు నాకేం తెలుస్తుంది? అవునవును, కరెక్ట్. అయినా మీరు నన్ను అనుమానిస్తున్నారు. నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను ఇలా అయితే. ప్లీజ్ ఏమనుకోకే, ప్లీజ్ నేను వెదవని, నువ్వే చాలా మంచిదానివి, పతివ్రతవి. నీ అంత ఉత్తమ స్త్రీ ఇంకెక్కడ లేదు సుమి. నేనే అనవసరంగా నీకు నేను మాట్లాడాను, నువ్వేం మధ్యలో పెట్టుకోకే. తర్వాత లాంగ్ గ్యాప్ వచ్చింది, ఇంట్లో భోజనం చేసి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడే నేను స్నానం చేసుకుని వస్తాను, బాగా తయారవుతాను. నువ్వు కూడా మల్లెపూలు పెట్టుకొని సెంటు వేసుకొని చక్కగా తయారయ్యి రెడీగా ఉండు, ఓకేనా? పిచ్చి వెంగళప్ప ఏం చెప్ప. అయ్యి బాబోయ్, విజయ్ అటు వెళ్ళాడు కదా, చూసేస్తాడు ఏంటో. ఎవరైనా చూసుంటారు. ఎవరా నువ్వు? మీరెవరండి? నేనెవరా? నువ్వెవడరా? నేనెవరో తర్వాత చెప్తాను కానీ ఇప్పటి వరకు మీ ఆవిడ మాటలు మీరు విన్నారా? విన్నాను. నమ్మారా? నమ్మాను. మరి నా మాటలు కూడా నమ్మండి సార్. నమ్ముతాను. చెప్పు తగలరా. అంటే నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది సార్. నడిచి వచ్చి ఈ బస్ స్టాండ్ లో నిల్చున్నాను సార్. ఇది బస్ స్టాండా? అవును సార్. ఇక్కడ నిల్చున్నావా? అవును. దేనికోసం రా? బస్సు కోసం సార్. బస్సు కోసం ఇక్కడ నిల్చున్నావా? ఒరే పిచ్చోడా, ఇది బస్ స్టాండ్ కాదురా, బస్ స్టాండ్ వీధి చివరనుంది, అక్కడికి వెళ్ళి నిల్చోవాలి. సరే సార్, ఈ రోజు ఇక్కడ పడుకుని పోయి అయినా ఈ రోజు బస్ స్ట్రైక్ కదరా. స్ట్రైక్ అండి? అయితే ఇక్కడ పడుకుంటానండి. ఇక్కడ పడుకుంటావా? ఇదేం ధర్మసత్రం అనుకున్నావరా నువ్వు? బస్ అక్కడికి వెళ్ళిపో. బస్సులు అక్కడ ఉంటాయండి? బస్సులు అక్కడ ఉంటాయనన్నా, వెళ్ళన్నా. ఇక్కడికి వస్తాయండి? ఇక్కడికి రావురా, బస్ స్టాండ్ అక్కడ ఉంటది, నువ్వు వెళ్ళిపో. సంసార ప్రభువులు
ఏమిటో ఈ అమాయకులంతా ఎలా బతుకుతారో ఏంటో. అవునండి, మీరు ఊరు వెళ్ళినప్పుడు అన్ని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి